వారు సింహమును జయించినటువంటి తర్వాత దే వెంట్ టు నెక్స్ట్ లెవెల్. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగారు. దావీదు అక్కడ సింహాన్ని చంపాడు, అది గొల్యాతును చంపేటువంటి స్థాయికి ఆయన్ని తీసుకొని వెళ్ళింది. గొల్యాతును చంపినటువంటి దావీదు ఇజ్రాయేలు దేశం మీద రాజుగా చేయబడ్డాడు. సంసోను ఆ సింహాన్ని చంపాడు. ఏ సింహాన్నైతే సంసోను చంపాడో ఆ సింహము యొక్క కళేబరములో ఆయనకు తీయని తేనె దొరికింది. హల్లెలూయా. ఇక్కడ దానియేలు సింహముల బోనులోనికి వెళ్ళాడు, గుహలోనికి వెళ్ళాడు, వాటిని జయించాడు. ఆయన బయటకు వచ్చినటువంటి తర్వాత ఆయన యొక్క స్థితి మార్చబడింది. హి వాజ్ గివెన్ ప్రమోషన్. మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు దానియేలును తీసుకొని వెళ్ళాడు. ఒకవేళ నీ జీవితంలో ఉన్న చోటే కుమిలిపోతున్నావేమో, ఎందుకు నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను ఇక్కడే పడిపోతున్నాను, ఎందుకు నా జీవితం ఇంకా దిగజారిపోతూ ఉన్నది అన్నటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే నీవు గుర్తించాలి, నీవు అబద్ధ బోధకైనా లొంగిపోతూ ఉన్నావు, లేకపోతే దేవుని మాటకు లోబడక నీవు జీవిస్తున్నావు. అందుకే అక్కడే కుట్టుమిట్టలాడుతున్నావు, అందుకే అక్కడే దిగజారిపోయావు, అందుకే పడిపోయినటువంటి స్థితిలోనే లేవలేని పరిస్థితిని కలిగి ఉన్నావు. అయితే దావీదు వలె నీవు దేవుని చిత్త ప్రకారం జీవించి సింహాన్ని జయించగలిగితే, సంసోను వలె పరిశుద్ధాత్మ చేత నడిపించబడి సింహాన్ని నీవు జయించగలిగితే, దానియేలు వలె ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని నీవు కలిగి ఉండగలిగితే నీ స్థితి మార్చబడుతుంది. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుని తీసుకుని వెళ్తాడు. అట్టి కృపను ఈ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనం పొందుకోగలుగుతాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, సింహమును నీవు చంపుతూ ఉన్నావా, లేక సింహము నిన్ను చంపుతూ ఉన్నదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సింహమును గురించి అనేక సందర్భాలలో రాయబడి ఉన్నది. యేసు ప్రభువుల వారే యూదా గోత్రపు సింహమని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదే సమయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపవాది కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుతూ తిరుగుతూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము సింహమును ఎదుర్కొంటాం. అయితే ఆ యొక్క సింహమును మనము చంపుతూ ఉన్నామా, లేకపోతే సింహమే మనలను చంపుతూ ఉన్నదా అన్నటువంటిదే ప్రశ్న. బైబిల్ గ్రంథంలో 5 వ్యక్తులు సింహమును ఎదుర్కొన్నటువంటి సందర్భములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. ఆ 5 మందిలో 2 సింహమును ఎదుర్కొన్నప్పుడు వారు చంపబడ్డారు, సింహము చేత చంపబడ్డారు. అయితే 3 సింహమును చంపగలిగారు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనము సింహమును ఎదుర్కొనినప్పుడు సింహము చేత చంపబడక సింహమును చంపే వారిగా ఉండాలి. అది ఎప్పుడు ఎలా వీలవుతుందో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము ధ్యానించనై ఉన్నాం. మనము చూచేటువంటి యొక్క 5 వ్యక్తులు కూడా పాత నిబంధనలో భౌతికంగా వారు సింహములను ఎదుర్కొన్నటువంటి వారు. అందులో 2 సింహము చేత చంపబడితే 3 సింహమును చంపినటువంటి వారు. ఈ యొక్క యుగ సమాప్తి యందు 4వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద ఉంటున్నటువంటి మనుష్యులలోని 4వ భాగము 4 విధములుగా చంపబడేటువంటి పరిస్థితి ఉన్నదని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎలా అంటే ఖడ్గము వలన, కరవు వలన,
మరణము వలన ఈ యొక్క భూమి మీద ఉంటున్నటువంటి క్రూర మృగముల వలనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను అనుకుంటాను, యుగ సమాప్తి యందు అడవిలో ఉంటున్నటువంటి క్రూరమైనటువంటి మృగములు బయటికి వస్తాయి. ఆ యొక్క క్రూర మృగముల వలన మనుషులు చంపబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖడ్గము వలన, యుద్ధముల వలన మనము చూసాం. కరవు వలన, మరణము వలన, తెగులు వలన చనిపోవడం మనం చూసాము. అయితే ఈ యొక్క భూమి మీద ఉంటున్నటువంటి క్రూర మృగముల వలన కూడా మనుష్యులు చంపబడేటువంటి పరిస్థితి ఈ యొక్క యుగ సమాప్తి యందు వస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. గనుక నీ యొక్క జీవితంలో నీవు సింహము చేత చంపబడక సింహమును చంపేటువంటి స్థితికి ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొదటిగా మనము చూచినట్లయితే, ఒక దైవజనుడు సింహము చేత చంపబడ్డాడు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనమును ఒకసారి మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. చూడండి, ఇక్కడ ఒక దైవజనుని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఆయన మార్గమును వెళుతూ ఉండగా ఒక సింహమును ఎదుర్కొన్నాడు. ఆ యొక్క సింహము ఆ యొక్క దైవజనుని చంపేసింది. ఈ యొక్క దైవజనుడు యూదా దేశము నుండి బేతేలు అన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఆయనకు ఒక వాక్కునిచ్చాడు. ఆ యొక్క వాక్కును ఇజ్రాయేలు రాజైనటువంటి యెరోబాముకు తెలియజేయడానికి వచ్చాడు. ఈ యొక్క ఇజ్రాయేలు రాజైనటువంటి యెరోబాము బలిపీఠము దగ్గర ఉండగా ఆ యొక్క దైవజనుడు దేవుడు తనకిచ్చినటువంటి వాక్కును ఆ యొక్క రాజుకు ప్రకటన చేశాడు. అయితే దేవుడు ఈ యొక్క దైవజనునికి ఒక ఆజ్ఞనిచ్చాడు. నీవు రాజుకు ప్రకటన చేయవలసినటువంటి వాక్కును తెలియజేసినటువంటి తరువాత నీవు ఆ యొక్క బేతేలు ప్రాంతంలో అన్నపానములు పుచ్చుకొనకూడదు. అంత మాత్రమే కాదు, నీవు ఏ మార్గములో అయితే బేతేలుకు వెళ్ళావో ఆ మార్గములో తిరిగి రాక మరొక మార్గములో రావాలని దేవుడు తెలియజేశాడు. ఇతని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అయితే ఆయన దైవజనుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన దేవుని వాక్కును ప్రకటన చేసినటువంటి తర్వాత ఆ యొక్క యెరోబాముకు చాలా కోపం వచ్చింది. కనుక ఆ యొక్క దైవజనుణ్ణి పట్టుకోమన్నాడు. చెయ్యి చాపి పట్టుకోమన్నప్పుడు ఆ యొక్క రాజు చెయ్యి ఎండిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే యెరోబాము యొక్క చెయ్యి ఎండిపోయిందో ఆయనకు అర్థమైంది, ఈ దైవజనునిలో దేవుని శక్తి ఉన్నది. ఈయన ప్రకటన చేసినటువంటి దైవ వాక్కు నిజమని ఆయన గ్రహించి వెంటనే ఆ దైవజనుని వేడుకొన్నాడు. నీవే యెహోవాకు ప్రార్థన చేసి నా చెయ్యి బాగు చేయమంటే ఆ యొక్క దైవజనుడు యెరోబాము కొరకు ప్రార్థన చేయగా అతని చెయ్యి మునుపటి వలె బాగు చేయబడింది. అప్పుడు ఆ యొక్క యెరోబాము రాజు ఈ దైవజనునికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమిటంటే, నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేసిపో, నేను నీకు బహుమానం ఇస్తానన్నాడు. అయితే ఈ దైవజనుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు బహుమానం కాదు కదా, నీ ఇంటిలో సగం నాకు ఇచ్చినా నేను నీ ఇంటికి వచ్చి భోజనము చెయ్యను, అన్నపానములు పుచ్చుకొనను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను వచ్చిన మార్గము గుండా కాకుండా మరొక మార్గములో వెళ్ళిపోవాలి.
అని అంత ఖచ్చితంగా ఈ దైవజనుడు చెప్పాడు. అయితే ఇదే దైవజనుడు మనం చదువుకున్నాం కదా 24వ వచనంలో, సింహము చేత చంపబడ్డాడు. ఏంటి కారణమని మనం చూసినట్లయితే దాని తరువాత వచనాలలో ఏం జరిగిందంటే, ఆ యొక్క బేతేలు ప్రాంతంలో ముసలి ప్రవక్త ఒకడు ఉన్నాడు. ఆ ప్రవక్తకు కుమారులు ఉన్నారు. ఆ కుమారులు జరిగినటువంటి సంఘటనను వారి యొక్క తండ్రికి చెప్పారు. ఇలా ఒక దైవజనుడు యూదా దేశము నుండి వచ్చాడు. వచ్చి రాజుతో ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా జరిగింది అన్నప్పుడు ఈయన ఆ యొక్క దైవజనుని కలుసుకోవాలని ఆయన బయలుదేరాడు. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాడు, యూదా దేశము నుండి వచ్చినటువంటి దైవజనుడు ఎటు వెళ్ళాడు అంటే వారు చెప్పారు, పలాని మార్గంలో వెళ్ళాడు. ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఒక మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండడం ఈయన చూచాడు. చూచి ఆయనతో ఏమన్నాడంటే చూడండి, 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. చూడండి, ఈ యొక్క ముసలి ప్రవక్త వచ్చి ఆ దైవజనునితో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక దూత దేవుని యొద్ద నుండి నా యొద్దకు వచ్చి ఏం చెప్పిందంటే, నిన్ను నా ఇంటికి పిలిచి నా ఇంటిలో నీకు అన్నపానములు పెట్టాలని చెప్పిందని అబద్ధము చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఆ దైవజనుడు దేవుని శక్తిని చూడలేదా, అనుభవించలేదా అంటే చాలా స్పష్టంగా దేవుని యొక్క శక్తిని కొన్ని నిమిషాల ముందే చూచాడు. దేవుడు ప్రకటన చేయమని చెప్పినటువంటి వాక్కును ఆయన ప్రకటన చేసినప్పుడు రాజు కోపపడి ఆయనను పట్టుకోవాలని చెయ్యి చాపినప్పుడు ఆ చెయ్యి ఎండిపోయినప్పుడు ఈయన ప్రార్థన చేయగా ఆ చెయ్యి బాగుపడడం ఆయన చూశాడు. ఆ రాజు బహుమానం ఇస్తానన్నా దానిని తృణీకరించి, నీ ఇంటిలో సగమిచ్చినా నేను రాను, అన్నపానములు పుచ్చుకొనని చెప్పినటువంటి ఈ యొక్క దైవజనుడు ఇప్పుడు ఒక అబద్ధమును నమ్మి ఆ యొక్క ప్రవక్త ఇంటికి వెళ్ళి అక్కడ అన్నపానములు పుచ్చుకొన్నాడు. అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉండగా దేవుని వాక్యమునకు ఆయన అవిధేయత చూపాడు గనుక, దేవుని మాటను ఆయన నిర్లక్ష్యము చేశాడు గనుక ఆయన వెళ్తున్నటువంటి మార్గములో సింహమును ఎదుర్కొనినప్పుడు ఆ యొక్క సింహము ఆయనను చంపివేసింది. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే,
మన ఆత్మీయ జీవితంలో సాతాను గర్జించు సింహము వలె మనల్ని మృంగాలని వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి సింహములను మన యొక్క ఆత్మీయ ప్రయాణములో అపవాది పంపుతూనే ఉంటాడు. అయితే నీ జీవితంలో ఆ యొక్క సింహము చేత చంపబడక ఆ సింహాన్ని నీవు జయించాలి అంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపే వ్యక్తివిగా ఉండాలి. గమనించండి, ఆ యొక్క అబద్ధమును ఈయన గ్రహించలేకపోయాడు. దేవుడు ఈయనకు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు బేతేలులో అన్నపానములు పుచ్చుకొనకూడదు, నీవు వెళ్ళిన మార్గమున తిరిగి రాకూడదు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఒక ప్రవక్త దేవుని ముసుగులో అబద్ధము చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని నమ్మేశాడు. నమ్మి ఆయన జీవితంలో ఎంత నష్టపోయాడు చూడండి. దేవుని అద్భుతమైనటువంటి శక్తిని ఆయన చూశాడు. అయితే ఆ సింహము చేత చంపబడేటువంటి పరిస్థితి. మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలను గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అంటూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈరోజు విశ్వాసులు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మందిరంలో వింటూ ఉన్నారు, ఇంట్లో వింటూ ఉన్నారు, టీవీలో, యూట్యూబ్లో వింటూ ఉన్నారు. ఎక్కడైనా ఉపవాస ప్రార్థనలు అంటే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఏదో జరుగుతుందంటే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నారు. వింటూ ఉన్నారు. వాక్యాన్ని వినడం మంచిదే. అయితే నీవు వింటున్నటువంటి బోధ సరైనటువంటిదే కాదా, నిజమైనటువంటిదే కాదా, అబద్ధమైనటువంటిదా అని నీవు దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేయాలి. ఈ బైబిల్ గ్రంథంలో నీవు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. దీన్ని నీవు ఫాలో అవ్వాలి, కానీ నన్ను కాదు, ఒక పెద్ద సేవకుణ్ణి కాదు. ఒకవేళ ఆ దైవజనుడు లేదు, దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు బేతేలులో అన్నపానములు పుచ్చుకొనకూడదు, నీవు వెళ్ళినటువంటి మార్గమున తిరిగి రాకూడదు అని ఈ ప్రవక్తతో కూడా చెప్పి ఉంటే ఆయనకు మరణములే. ఆయన సింహమును జయించి ఉండేటువంటి వాడు. గమనించండి, ఆ సింహమునకు ఆకలి వేసి ఆయన్ని చంపలేదు. అందుకే ఆ శవమును తినకుండా ఆ సింహం అలానే ఉందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వింటా ఉన్నారు. ఒకరిది కాదు, 10 మందిది వింటా ఉన్నారు. కొంతమంది విశ్వాసులు ఉదయం ఒక చర్చికి వెళ్తారు, మధ్యాహ్నం ఇంకొక చర్చికి, సాయంకాలం ఇంకొక చర్చికి, ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతూ ఉన్నారు విశ్వాసులు. అంత ఆశ ఉంది మీలో. అయితే వింటున్నటువంటి వాక్యాన్ని మీరు ఏకాంతంగా దేవుని సన్నిధిలో పరిశీలన చేయాలి. అసలు ఆయన ఏం చెప్పాడు? విగ్రహములకు బలిచ్చినటువంటి వాటిని తినచ్చని ఒకడు చెప్తాడు, తినకూడదని ఇంకోరు చెప్తారు. నీ విగ్రహారాధన చేసినా పర్లేదని ఒకడు చెప్తాడు, చేయకూడదని ఇంకోటి చెప్తాడు. అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదని ఒకరు చెప్తారు, చేసుకున్నా పర్లేదు మార్చుకోవచ్చని ఇంకోటి చెప్తూ ఉన్నాడు. నీవెలా బ్రతికినా పర్లేదు, నీవు ఆదివారం మందిరానికి వచ్చి మాకు స్పాన్సర్ చేస్తే పర్లేదు అని చెప్పేవారు ఉన్నారు. లేదు, నీవు దేవుని వాక్య ప్రకారమే జీవించాలి, నీ కానుక ముఖ్యమైనటువంటిది కాదని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఏది నమ్మాలి, ఏది చేయాలి, ఎలా జీవించాలి? మీరు ఈ వాక్యాన్ని చదివితే, ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, వింటున్నటువంటి బోధను ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేయగలిగితే మీకు ఒక స్పష్టత వస్తుంది. హల్లెలూయా.
ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ కుడికకు ఈ కుడికకు, ఆ ప్రసంగికుని బోధను ఈ ప్రసంగికుని బోధను వింటున్నటువంటి వారి జీవితాలలో దేవుని కార్యములను చూడలేదా అంటే చూశారు తప్పకుండా. ఆ దైవజనుడు కూడా దేవుని కార్యములను చూశాడు, దేవుని వాక్కునే ప్రకటన చేశాడు. అయితే ఆయన జీవితంలో అబద్ధ ప్రవక్తను నమ్మాడు. చాలామంది బోధకులు నేడు పైకి గొర్రెబొచ్చును కనపరుస్తూ లోపల క్రూరమైనటువంటి తోడేళ్లగా ఉండి విశ్వాసులను దోచుకుంటున్నటువంటి వారు, విశ్వాసులను చంపుకొని తింటున్నటువంటి వారు ఉన్నారు. నీవు ఏ బోధన నమ్ముతూ ఉన్నావు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఒకసారి నీ జీవితంలో పరిశీలన చేసుకో. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు అబద్ధ బోధకు లొంగిపోయి, అబద్ధ బోధను నీవు స్వీకరించి, అబద్ధ బోధ మార్గములో నీవు ప్రయాణం చేసినట్లయితే నీ జీవితంలో సింహము చేత చంపబడేటువంటి పరిస్థితి ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రవక్త శిశుని స్నేహితుడు కూడా సింహము చేత చంపబడ్డాడు. రాజుల మొదటి గ్రంథములోనే 20వ అధ్యాయం 35-36 వచనములను మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. చూడండి, మొదటిగా ఒక దైవజనుడు అబద్ధ ప్రవక్త మాటలను నమ్మినప్పుడు ఆయన సింహము చేత చంపబడ్డాడు. ఇక్కడ కూడా ప్రవక్త శిష్యులలో ఒక స్నేహితుడు సింహము చేత చంపబడ్డాడు. ఎందుకంటే ఆ శిష్యుడు ఏమని చెప్పాడంటే, నీవు నన్ను కొట్టాలని యెహోవా సెలవిచ్చుచున్నాడంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన ప్రవక్త శిష్యుడు కాబట్టి దేవుడు ఈయనను ఎందుకు కొట్టమంటాడనుకుని ఈయన కొట్టలేదు. కాబట్టి ఆ ప్రవక్త శిష్యుడు చెప్తున్నాడు, నీవు వెళ్తూ ఉండగా సింహము నిన్ను చంపుతుందని. ఆ విధంగా ఆ యొక్క ప్రవక్త శిష్యుని స్నేహితుడు దేవుని మాటకు విధేయత చూపకపోవడం వలన చంపబడ్డాడు. అసలు ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, ఈయన్ని కొట్టాలా వద్దా? ఎలా తెలుస్తుంది? ఆయనేమో ప్రవక్త శిష్యుడైపోయా. నిజంగానే దేవుడు అలా చెబుతాడా? ఒక ప్రవక్త శిష్యుని కొట్టమని దేవుడు చెప్తాడా? అంటే అక్కడ నిజంగానే ఆ వ్యక్తి దాన్ని గ్రహించడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయితే మన జీవితంలో అసలు దేవుడు ఏమి చేయమంటూ ఉన్నాడు అన్నటువంటిది ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. కన్ఫ్యూజనే లేదు. నీవు అసలు ఇది చెయ్యాలా వద్దా, దేవుడు చెప్పి ఉంటాడా లేదా అన్నటువంటి కన్ఫ్యూజన్ నీకు అవసరం లేకుండా నీవు ఏం చెయ్యాలో దేవుడు చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో రాయించాడు. అంత స్పష్టంగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించినప్పటికీ కూడా చాలామంది విశ్వాసులు దేవుని మాటకు లోబడము లేదు. ఆయన గ్రహింపు లేక దేవుని మాటకు లోబడలేకపోయాడు. అయితే నేడు చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విన్నారు. దేవుని వాక్యం మీ అందరికీ బాగా తెలుసు. అయితే కూడా మీరు ఇంకా దేవుని మాటకు లోబడడం లేదు. దేవుని మాటకు లోబడని ఆ యొక్క ప్రవక్త శిష్యుని స్నేహితుడు సింహము చేత చంపబడ్డాడు. అందుకే దాని తర్వాత ఇంకొకరిని ఆ ప్రవక్త శిష్యుడు కొట్టమంటే ఆయన కొట్టడం మనం చూస్తాం.
అందుకే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. గమనించండి, వాక్యమును విన్నాడు బుద్ధిహీనుడు కూడా. వాక్యమును విని ఆ వాక్య ప్రకారము జీవించడము లేదు, ఆ వాక్యానికి లోబడ్డం లేదు, ఆ వాక్యానికి విధేయత చూపడం లేదు. వింటున్నారు, మీరు అందరూ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎక్కడ మీ జీవితాలను సరి చేసుకుంటూ ఉన్నారు? ఎక్కడ మీ మాటలు మార్చబడ్డాయి? ఎక్కడ మీ ఆలోచన విధానము మార్చబడింది? ఎక్కడ మీ క్రియలు మార్చబడ్డాయి? ఎక్కడ మీ నడవడి మార్చబడింది? ఎక్కడ మార్పు చెందినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు? వింటున్నారు, విని వదిలిపెడుతూ ఉన్నారు. విన్నటువంటి మీరు మీ జీవితాలను సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీరు దేవుని యొక్క వాక్కుకు లోబడాలి, విధేయత చూపాలి. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఏదో ఒక రకంగా సింహాన్ని నీవు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒక రకములో సింహము నీ ఎదుటికి వస్తూ ఉంటుంది నీ ఆత్మీయ ప్రయాణంలో. ఆ సింహము చేత చంపబడేటువంటి స్థితి ఎవరికంటే అబద్ధ బోధను అనుసరించినటువంటి వారికి, దేవుని వాక్యమునకు లోబడని వారికి. అయితే ఇంకొక ముగ్గురు మనందరికీ కూడా వారు చాలా బాగా తెలుసు. దావీదు, సంసోను, దానియేలు. వీరు కూడా వారి జీవితములలో సింహములను ఎదుర్కొన్నారు. అయితే వారు విజయవంతంగా ఆ యొక్క సింహములను ఎదుర్కొన్నారు. దావీదు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36-37 వచనములు. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఈ యొక్క దావీదు జీవితంలో కూడా ఆయన సింహమును ఎదుర్కొన్నాడు. అయితే దావీదు ఆ సింహాన్ని చంపివేశాడు. ఆయన ఎలా ఆ సింహాన్ని చంపివేయగలిగాడు అంటే, దావీదు దేవుని చిత్త ప్రకారము జీవించేటువంటి వ్యక్తి. నీ జీవితంలో కూడా నీవు దేవుని చిత్త ప్రకారము నువ్వు జీవించగలిగితే, దేవుని వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే, నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి సింహములను చంపగలుగుతావు. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో నీవు సింహమును చంపగలిగేటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలంటే, నీవు ఆ సింహమును చంపగలిగితే అది నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, నీ యొక్క పరిస్థితులు ఎంత భయంకరమైనటువంటివిగా కనిపించినా, ఆ పరిస్థితులలో కూడా నీకు ధైర్యాన్నిచ్చి నీవు ముందుకు వెళ్ళేటువంటి శక్తినిస్తుంది. హల్లెలూయా. గమనించండి, దావీదు సింహమును చంపినటువంటి ఆ యొక్క సంఘటన దావీదుకు ఎప్పుడు సహాయపడుతూ ఉన్నదంటే, గొల్యాతు అన్నటువంటి ఒక బలశాలి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి ఆయన సవాలు విసిరాడు. నన్నైనా చంపండి, లేకపోతే నేనైనా మిమ్మల్ని చంపుతానన్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు సహితము అందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే ఆ యొక్క గొల్యాతు ఎంతో పెద్దగా ఉన్నాడు, ఎంతో ఎత్తుగా ఉన్నాడు, ఎంతో బలముగా ఉన్నాడు, ఎన్నో గొప్ప ఆయుధములను కలిగి ఉన్నాడు. అయితే దావీదు ఆ గొల్యాతును చూచినప్పుడు
దావీదుకు ఏమి జ్ఞాపకం వచ్చిందంటే, నేను గొర్రెలను కాస్తూ ఉండగా సింహము వచ్చినప్పుడు ఏ విధముగా ఆ యొక్క సింహమును జయించడానికి దేవుడు సహాయం చేశాడో, అదే విధంగా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి చంపడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆయన నమ్మాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క గొల్యాతు ఎంతో పెద్దగా కనిపిస్తూ ఉన్నాడు, ఎంతో ఎత్తుగా కనిపిస్తూ ఉన్నాడు, ఎంతో బలముగా కనిపిస్తూ ఉన్నాడు, ఎంతో గొప్ప ఆయుధములు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే దావీదు ఆయనను చంపగలిగాడు. ఎందుకంటే ఆ సింహాన్ని చంపేటువంటి అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన సింహమును చంపినప్పుడు అది పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఆయన రహస్య జీవితం అది. ఎక్కడో అడవులలో, కొండలలో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, ఆయన చంపేశాడు. బహుశా ఆయన చెప్పింటే ఎవరు నమ్మి ఉండరేమో. అప్పట్లో ఇప్పట్లాగా కెమెరాలు లేవు, వెంటనే దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో అప్లోడ్ చేయడానికి, లేకపోతే మీడియా వారు దాన్ని టెలికాస్ట్ చేయడానికి. ఆయన రహస్య జీవితంలో పొందినటువంటి విజయం ఆయన బహిరంగంగా కూడా గొల్యాతును జయించడానికి సహాయపడింది. నీ రహస్య జీవితంలో నీవు ఓడిపోయేటట్లు సైతాను చేస్తాడు. అయితే నీ రహస్య జీవితంలో, అంటే ఎవరికీ కనిపించని నీ జీవితంలో నీవు దేవుని చిత్త ప్రకారం దేవునికి నమ్మకంగా జీవిస్తే ఒకరోజు వస్తుంది, దేవుడే గొల్యాతును తీసుకొని వస్తాడు. అందరికీ కనిపించే విధంగా ఇజ్రాయేలు దేశమే కాదు, ఫిలిష్తీయులు ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశస్థులు కూడా దావీదు గొల్యాతును ఎలా చంపాడో విన్నారు. కాబట్టి నీ రహస్య జీవితంలో నీవు సాతాను తీసుకొని వచ్చేటువంటి సింహములను చంపగలిగితే, రాజీ పడకుండా నీవు విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే, దేవుడు పబ్లిక్లో కూడా, బహిరంగంగా కూడా నీకు విజయాన్ని ఇస్తాడు. చాలామంది విశ్వాసులు అలా కాదు, వ్యక్తిగత జీవితంలో పాపంలో బ్రతుకుతూ ఉంటారు. అయితే బహిరంగంగా దేవుడు నాకు కార్యం చేయాలి, నాకు పెళ్ళైపోవాలి, పిల్లలు పుట్టేయాలి, ఉద్యోగం వచ్చేయాలి, ప్రమోషన్ వచ్చేయాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, గొప్ప కారు కొనుక్కోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనుషులకు కనిపిస్తాయి. ఇవన్నీ అంటే మనుషులకు కనిపించేటువంటి అద్భుతం దేవుని జీవితంలో చేయాలంటే నీ రహస్య జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా జీవించాలి. దావీదు సింహాన్ని చీల్చగలిగాడు. ఆ అనుభవం గొల్యాతును జయించడానికి, ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేయబడ్డానికి అది ఆయనకు సహాయపడింది. కాబట్టి నీవు దేవుని చిత్త ప్రకారం జీవించాలి. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగాన్ని ఆయన కన్క్లూడ్ చేస్తూ అంటూ ఉన్నారు. 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. అందరూ కాదు, గమనించండి, అందరూ కాదు. ప్రభువా ప్రభువా అని అందరూ క్రైస్తవులు పిలుస్తూ ఉన్నారు. నిద్ర లేచినప్పుడు ప్రభువాన్ని ప్రార్థన చేస్తారు, నిద్రలోనికి వెళ్ళడానికి ముందు ప్రభువానే ప్రార్థన చేస్తారు. అయితే ఆ రెండు ప్రభువాలు నిన్ను పరలోకానికి చేర్చవు. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం మీరు జీవిస్తేనే పరలోకం మీకు. ఆయన చిత్త ప్రకారం జీవిస్తేనే సింహపు నోట నుండి మీరు తప్పించబడతారు, సింహాన్ని జయించగలుగుతారు, సింహాన్ని చంపగలుగుతారు. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారం జీవించుట ద్వారా సింహాన్ని చంపగలుగుతాం. 4వదిగా మనం చూసినట్లయితే సంసోను న్యాయాధిపతులు గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనములను మనం చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా
తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. చూడండి, సంసోను ఇక్కడ తిమ్నాతు అన్నటువంటి ఒక ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఒక సింహము బొబ్బరిస్తా వచ్చింది. అయితే సంసోను ఆ యొక్క సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఎప్పుడు అలా చీల్చగలిగాడంటే, లేకపోతే ఎందుకు సంసోను ఆ యొక్క సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చగలిగాడంటే, దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. రెండవదిగా, నీ ఆత్మీయ జీవితంలో నీవు సింహాన్ని చంపాలంటే, నీకంటే బలముగా ఉంటున్నటువంటి ఆ యొక్క సింహంపై నీకు విజయం రావాలంటే, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు కావాలి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నీకు కావాలి. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి ఆత్మీయ జీవితమును నీవు కలిగి ఉండాలి. వాక్యాన్ని విని వదిలేయడం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏమిటంటే, వింటున్నటువంటి వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, ఆదరణకర్త నేను పంపబో ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ మిమ్మును పాపమును గురించి ఒప్పింపజేస్తుంది, తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది, నీతిని గురించి ఒప్పింపజేస్తుంది, మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపును ఎంతమంది స్వీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మకు లోబడని ప్రతి విశ్వాసి సింహాన్ని జయించలేడు. సింహము చేత చంపబడేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే యేసు ప్రభువులు వారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఆయన శిష్యులతో ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో మీరు యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. 8వ వచనంలో ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఇదిగో యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల అందంతటను బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండగలుగుతారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వేచి ఉండండి, కనిపెట్టండి. ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి అనుభవం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలాంటి సింహాన్నైనా జయించేటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. దట్ ఈస్ ద బేసిక్ ఫస్ట్ స్టెప్. మొదటి మెట్టు మాత్రమే అది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన వాక్యాన్ని వింటున్నాం, అది మొదటి మెట్టే. ఇంకా ఆ మెట్టులోనే నీవు ఉంటే దాని వలన ప్రయోజనమో లేదు. నీవు ఎదగాలి. విన్న వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. నీ వింటున్నటువంటి బోధ సరైనటువంటిదా కాదా అని పరిశీలన చేసేటువంటి మెట్టు. ఆ పరిశీలన చేసినటువంటి తర్వాత దేవుని వాక్యము అంగీకరించని బోధను తృణీకరించేటువంటి మెట్టుంది. ఆ పాస్టర్ అంటే నీకు అభిమానం, ఆ సంఘం అంటే నీకు అభిమానం, ఆ డినామినేషన్ అంటే నీకు అభిమానం, ఆ సంస్థ అంటే నీకు అభిమానం. వారు ఏం చెప్పినా ఇంకా అదంతే. యేసు ప్రభువు చెప్పినా దాన్ని పక్కన పెడతారు, కానీ ఆయన ఎవరో ఏదో చెప్పాడు కాబట్టి ఇంకా దాన్ని నమ్మేయడమే. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో విశ్వాసులు ఉన్నారు చూడండి. పరిశీలించినటువంటి తర్వాత దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బోధను, సంఘాన్ని, సంస్థను, సేవకును విడిచిపెట్టేటువంటి మెట్టు ఉన్నది. దేవుని చిత్త ప్రకారం జీవించేటువంటి మెట్టు ఉన్నది.
దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి మెట్టు ప్రసంగికుల యొక్క ప్రలోభాలకు కాదు, ప్రసంగికుల యొక్క మాయమాటల చేత కాదు నీ జీవితం నడిపించబడాల్సింది. ఎవరో ఏదో ఇచ్చేయమన్నారని చాలామంది వారి కమ్మలు, వారి గాజులు ఇచ్చి నష్టపోయినటువంటి వారు చాలామందే ఉన్నారు. దేవుడు ఇస్తాడని వారు ఏదో ప్రలోభ పెడితే, ఏవో మాయమాటలు చెప్తే వారు చేసి నష్టపోయినటువంటి వారు చాలామందే ఉన్నారు. ఎవరో చెప్పింది విని ప్రేరేపించబడ్డం కాదు, నీవు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నడిపించబడేటువంటి అనుభవంలోనికి వస్తే ఆ యొక్క నీ ముందున్నటువంటి కష్టం, నీ ముందు ఉన్నటువంటి సమస్య, నీ ముందు ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఎంత సింపుల్గా సాల్వ్ అవుతుందంటే, అక్కడ పోల్చబడింది. సంసోను ఆ యొక్క సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడంట. అప్పుడే పుట్టినటువంటి మేకపిల్లను చూస్తే అసలు మనం ముట్టుకుంటే అది నలిగిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అంత సింపుల్గా దేవుని జీవితంలో కార్యములు చేయగలుగుతాడు. అయితే ప్రశ్న ఏంటంటే, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? 5వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 22, 23 కూడా చదువుదాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. చూడండి, దానియేలు సింహపు గుహలో వేయబడ్డాడు. దానియేలు సింహపు గుహలో ఎందుకు వేయబడ్డాడంటే, అప్పుడు ఒక శాసనము చేయబడింది. ఏమిటంటే 30 దినముల వరకు ఏ మానవుడు కూడా ఏ దేవునికి కానీ మానవునికి కానీ విన్నపము చేయకుండా కేవలము రాజైనటువంటి దర్యావేషుకు మాత్రమే విన్నపము చేయాలి. ఎవరైతే ఒకవేళ ఇతర దేవుళ్లకు కానీ మనుషులకు కానీ ప్రార్థన చేస్తారో, విన్నపము చేస్తారో, వారు సింహముల గుహలో వేయబడాలి అన్నటువంటి శాసనము చేయబడింది. దానియేలు దేవునికి ప్రార్థన చేయడం మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు. గనుక దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఏదో ఆదివారం మందిరానికి రావడమే కాదు, ఏదో ఒక ఉజ్జీవ కూడికకు అటెండ్ అవ్వడమే కాదు, యూత్ మీటింగ్కి వెళ్ళడమే కాదు, ఉపవాస ప్రార్థనలో పాల్గొనడమే కాదు, మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేటువంటి అనుభవం లేకపోతే నీవు సింహముల చేత చంపబడుతావు. అందుకే దాని తర్వాత వచనాలలో ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వారు ఆ యొక్క సింహముల గుహలో పడద్రోయబడినప్పుడు ఆ యొక్క సింహములు వారిని ఏం చేశాయి? పూర్తిగా తినేశాయి. ఎంతగా తిన్నాయంటే వారి ఎముకలను పొడిగా చేశాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏంటి డిఫరెన్స్? దానియేలుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? దాని తరువాత దానియేలు మీద నింద మోపబడినటువంటి వారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే,
దానియేలు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించే అనుభవం కలిగిన వాడు, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగినటువంటి వాడు. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను ఆయన యథాప్రకారము తన ఇంటిలోనికి వెళ్ళి ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు ఆయన కిటికీలు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించుచూ ఉండెను. మోకరించి ప్రార్థించి స్తుతించేటువంటి అనుభవం ప్రతిరోజు నీవు కలిగి ఉండాలి. అప్పుడే నీవు సింహములపై విజయాన్ని సాధించగలుగుతావు. అప్పుడే అపవాదిపై నీకు విజయం. ఈ ముగ్గురి జీవితాలలో మనం చూసినట్లయితే వారు సింహమును జయించినటువంటి తర్వాత దే వెంట్ టు నెక్స్ట్ లెవెల్. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగారు. దావీదు అక్కడ సింహాన్ని చంపాడు, అది గొల్యాతును చంపేటువంటి స్థాయికి ఆయన్ని తీసుకొని వెళ్ళింది. గొల్యాతును చంపినటువంటి దావీదు ఇజ్రాయేలు దేశం మీద రాజుగా చేయబడ్డాడు. సంసోను ఆ సింహాన్ని చంపాడు. ఏ సింహాన్నైతే సంసోను చంపాడో ఆ సింహము యొక్క కళేబరములో ఆయనకు తీయని తేనె దొరికింది. హల్లెలూయా. ఇక్కడ దానియేలు సింహముల బోనులోనికి వెళ్ళాడు, గుహలోనికి వెళ్ళాడు, వాటిని జయించాడు. ఆయన బయటకు వచ్చినటువంటి తర్వాత ఆయన యొక్క స్థితి మార్చబడింది. హీ వాజ్ గివెన్ ప్రమోషన్. మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు దానియేలును తీసుకొని వెళ్ళాడు. ఒకవేళ నీ జీవితంలో ఉన్న చోటే కుమిలిపోతున్నావేమో, ఎందుకు నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను ఇక్కడే పడిపోతున్నాను, ఎందుకు నా జీవితం ఇంకా దిగజారిపోతూ ఉన్నది అన్నటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే నీవు గుర్తించాలి, నీవు అబద్ధ బోధకైనా లొంగిపోతూ ఉన్నావు, లేకపోతే దేవుని మాటకు లోబడక నీవు జీవిస్తూ ఉన్నావు. అందుకే అక్కడే కుట్టుమిట్టలాడుతున్నావు, అందుకే అక్కడే దిగజారిపోయావు, అందుకే పడిపోయినటువంటి స్థితిలోనే లేవలేని పరిస్థితిని కలిగి ఉన్నావు. అయితే దావీదు వలె నీవు దేవుని చిత్త ప్రకారం జీవించి సింహాన్ని జయించగలిగితే, సంసోను వలె పరిశుద్ధాత్మ చేత నడిపించబడి సింహాన్ని నీవు జయించగలిగితే, దానియేలు వలె ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని స్తుతించే అనుభవాన్ని నీవు కలిగి ఉండగలిగితే నీ స్థితి మార్చబడుతుంది. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అట్టి కృపను ఈ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో మేము నిత్యము ప్రార్థన చేయాలని యేసయ్య మీరు అనేక సందర్భాలలో మాకు బోధించారు. మాకు మీరు ఇచ్చినటువంటి వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని మీరు మాకు నేర్పించారు. కనుక నాయనా, మేము మీకు ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతిరోజు ప్రభువా మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ మీ ఆత్మచేత నడిపించబడుతూ మా జీవితములను సరిచేసుకుంటూ మీ చిత్త ప్రకారం జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.